ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో, సీక్రెట్ చెప్తే తప్ప నువ్వు కాల్ చేయవన్నమాట. నేను సూసైడ్ అటెంప్ట్ చేసింది డ్రామా అని నీకెలా తెలుసు? నీ డాక్టర్ ఫ్రెండ్ అడిగితే చెప్పింది. ఎందుకు బేబీ అంత డ్రామా ఆడావు? అంత నీ వల్లే. ఆ రోజు ఇంటికి వచ్చి గొడవ చేసావు. అందుకే కోర్టులో నిన్ను జడ్జి గారిని చీట్ చేయాల్సి వచ్చింది. తేనె తాగి విషమని కవరింగ్ ఇచ్చాను. హాస్పిటల్లో డాక్టర్ని మేనేజ్ చేసి హడావిడి చేయించాను. పోలీసుల్ని రప్పించి నన్ను ఇంటికి తిరిగి పంపించేలా చేశాను. విడాకులు రాకుండా ఆపుకున్నాను. వెల్ ప్లాన్ బేబీ. హలో హలో, రా బయటికి. అత్తయ్య, అది మర్యాదగా బయటికి రమ్మంటున్నాను. వాడు మళ్ళీ కాల్ చేశాడు అత్తయ్య. తప్పుల మీద తప్పులు. ఎన్ని తప్పులు చేస్తావు? ఛీ! నువ్వు అసలు ఆడపిల్లవేనా? నీకు కొంచెమైనా బుద్ధుందా? బుద్ధుంటే ఇదిలా ఎందుకు చేస్తుంది? దీనికి అస్సలు బుద్ధి లేదు. నువ్వింకా నిజంగా విషం తాగావేమోనని మేం చాలా కంగారు పడ్డాం. నిన్ను బతికించమని దేవుణ్ణి వేడుకున్నాం. నువ్వు మళ్ళీ మళ్ళీ మోసం చేస్తున్నావు హారిక. విడాకులు ఆపడానికి ఇంత కుట్ర పన్నుతావా? నువ్వు ప్లాన్ ప్రకారమే చేసావని మాకు నిన్ననే అర్థమైంది. ఈరోజు అది నిజం అవుతుంది. నువ్వు ఇంత కన్నింగా ఆలోచిస్తావని మేము అస్సలు ఆలోచించలేదు. నిన్నసలు క్షమించకూడదు హారిక. ఇంకా దాన్ని క్షమించేదేంటన్నయ్య? ఇందాక అది వాగుతుంటే నేను ఫోన్లో షూట్ చేశాను. ఈ ఒక్క వీడియో చాలు నీ నుంచి నాకు విడాకులు రావడానికి. బావకు కాలిపోవడానికి కారణమయ్యావు. బావను మోసం చేసి వేరే వ్యక్తితో తల్లివయ్యావు. విషం తాగినట్టు నాటకమాడావు. పైగా నా మీద నిందలు వేశావు. నిన్నెవరు క్షమించారు హారిక? ఎవరు క్షమించినా నేను క్షమించను. వెళ్ళవే బయటికి. అత్తయ్య, ఛీ! నన్నలా పిలవద్దని చెప్పానా? నా ముగ్గురు కొడుకులు కోడళ్ళు సంతోషంగా ఉంటారనుకున్నాను. ఈ కుటుంబం చెదిరిపోదు అనుకున్నాను. బిందెడు పాలల్లో ఒక్క విషపు చుక్క కలిసినట్టు, తులసి వనంలో గంజాయి మొక్కలా పెరిగినట్టు మా ఇంట్లో నువ్వెలా అడుగు పెట్టావే? బయటికి పో. నేను వెళ్ళను. వెళ్ళకపోతే కాళ్ళు చేతులు విరగ్గొట్టి బయటికి పంపిస్తాం. కోర్టుకి ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడే ఎందుకు వెళ్ళాలి? ఈరోజే కోర్టు, ఈరోజే విడాకులు. నిన్ను ఎక్కువ రోజులు ఈ ఇంట్లో ఉంచుతామనుకున్నావా? ఈ రోజు కోర్టు ఏంటి? అలా వెంటనే ఎలా పిలుస్తారు? నీలాంటి దాన్ని వెంటనే వదిలించుకోవాలి. అందుకే కోర్టును అడిగాం. ఈ రోజే హియరింగ్. నేను కోర్టుకి రాను. నువ్వు రాకపోయినా ఈరోజు నీకు విడాకులు వస్తాయి. ఇంకేం చేసినా నువ్వు ఆపలేవు. నందిని, వెళ్ళి బ్యాగ్ తీసుకురా. వసు, దీన్ని బయటికి పంపించు. బయటికి నడు హారిక.
ఇది అన్యాయం. నడుస్తావా లేక మెడ పట్టి బయటికి గెంటమంటావా? చెప్పు, ఏది కావాలి నీకు? ఏమే, నీ నోరు ఊరికే ఉంటదా? తప్పు చేసిన దానివి సైలెంట్ గా ఉండక ఎందుకే ఇంకా వాట అడిగింది, ఇప్పుడు నన్ను సపోర్ట్ చేయనంటుంది. అందరూ నాలా ఉంటారంటే? నువ్వు తప్పు చేసినా ఒప్పు చేసినా నిన్ను వెనకేసుకుని వచ్చేది నేనే. ఆఖరికి మీ అమ్మ కూడా నిన్ను వదిలేసింది. నేను మాత్రమే నీతో ఉన్నాను. ఆంటీ, ఇప్పుడు నేనేం చేయాలి? చేయడానికి ఇంకేం మిగులుందే? నీకున్న అన్ని దారులు మూసుకుపోయాయి. ప్లీజ్ ఆంటీ, అలా అనకండి. ఏదో ఒకటి చేయండి. నేనేం చేయనే? నీ పక్కన ఉండటం తప్ప నేనేమీ చేయలేను. అంతేనా ఆంటీ? అంతే. ఏదో అద్భుతం జరిగి ఏ దేవుడో కరుణిస్తే తప్ప ఈ రోజు నీకు కోర్టులో విడాకులు రావటం ఖాయం. మొన్నట్లాగా నేను కోర్టులో ఏదైనా చేస్తే? ఆ? ఆ, మొన్నట్లా అంటే మళ్ళీ విషం అని తేనె మింగుతావా ఏంటి? అలాంటిది ఏదైనా చేస్తే? ఇంకా నిన్నెవరు నమ్ముతారే? నువ్వు నిజంగా విషం తాగి చనిపోయినా నీ శవానికి కూడా విడాకులు ఇచ్చేలా ఉన్నారు. ఈసారి నువ్వేం చేసినా నమ్మరు. వీళ్ళని పక్కన పెట్టు, ముందా జడ్జి గారే నమ్మరు. మరి ఇలా ఆంటీ? భరణం రాక ఆస్తి రాక నేను కట్టుబట్టలతో వెళ్ళిపోవాలా? తప్పేలా లేదు మరి. ఏదో ఒక అద్భుతం జరగదా? దేవుడు నన్ను కాపాడ్డా? మంచి వాళ్లను కాపాడటానికే దేవుడికి సమయం లేదు. ఇక నిన్నెలా కాపాడతాడు? ఏదో అద్భుతం జరుగుతుందన్న నమ్మకం కూడా నాకు లేదు. పద, నీకోసం కోర్టు ఎదురు చూస్తోంది. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.